వదలండి బాబా గారు, పెదనాన్నని వదలండి, మా పెదనాన్నని వదలండి బాబా గారు, వదలండి పెదనాన్న, వదలండి మా పెదనాన్నని వదలండి బాబా గారు, మా పెదనాన్నని వదలండి, వదలండి బాబా గారు, పెదనాన్న వద్దు, వదలండి. విఠల 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 గురు జింగ్రోబా గారి చెరువు అల్లకల్లోలంగా ఉంది. విఠల 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 ఓ విఠల 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 విఠల. గురు జింగ్రోబా గారి చెరువు అల్లకల్లోలంగా ఉంది, అల్లకల్లోలంగా. చెరువులోనా? ఇందాక మామూలుగానే ఉందిగా, నువ్వేదో భ్రమపడి ఉంటావు. అయ్యా నన్ను నమ్మండి, నా కళ్ళారా చూశాను, నా కళ్ళారా. అక్కడ బాబా గారు ఉన్నారు, పంత్ గారు కూడా. ఆ ఉధృతి మన ఊరిని ముంచేసేలా ఉంది. ప్రళయం మొదలైంది, ప్రళయం. విఠల 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 రే విఠల విఠల. ఏంట్రా ఏమైంది? జింగ్రోబా చెరువులో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఏమంటున్నావురా? పద వెళ్ళి చూద్దాం. పదండి పదండి. మనం వెంటనే వెడదాం పదా. పదండి. అలాగే రండి, వెళ్దాం రండి. నా కొడుకు దిగు దుష్టురాలైన ఆ సక్కు వలలోంచి విడిపించబడ్డాడు. యమునా, ఈరోజు చాలా శుభదినం. ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది, అది జల సమాధి అయిపోయింది. నా కొడుకు దిగు, నా బంగారు కొండ నాకే సొంతం, ఈ మనోరమకి సొంతం. అమ్మా, ఇక నుంచి నీదే రాజ్యం. నువ్వు నీ ముద్దుల కొడుకుకి అపర శ్రీమంతురాలు మాణిక్యానికి వెంటనే పెళ్లి చేసేయి. ఏమైంది? వినాశనం మొదలైంది. జింగ్రోబా చెరువులో నీళ్లు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. విఠల 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 రే విఠల విఠల. విఠల 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 విఠల. అయ్యో దేవుడా, ఇక్కడ ఏం జరుగుతోంది? చెరువులో అలజడి, కానీ నా భయం వేయట్లేదు. ఏమంటే ఏదో శుభం జరగబోతోంది. విఠల 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 విఠల. సకు విఠల విఠల బాబా గారు, ఎందుకు ఇలా జరుగుతుంది? జింగ్రోబా మళ్ళీ ఆగ్రహించారు. నేను శ్రీధర్ పంత్ గారిని హెచ్చరించాను ఇక్కడికి వెళ్ళొద్దు అని.